హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. ఇది చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం చాలా మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. ప్యూర్ రెడ్ సాయిల్. సో డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా. డ్రోన్ షాట్లు మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నేను డ్రోన్ షాట్లు కూడా ఎందుకు పెడతానంటే మీ చుట్టుపక్కల లొకేషన్స్ అన్ని ఎలా చూపించడానికి అయితే డ్రోన్ షాట్లు పెడుతున్నాను. సో దానివల్ల మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇలాగ డ్రోన్ షాట్లు అన్ని బాగుండి మీకు నేను చెప్పేది కంటెంట్ క్లారిటీ ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన దాంట్లో నేను ఫేక్ కంటెంట్ అయితే ఎంకరేజ్ చేయను, జెన్యున్గా ఏది ఉందో అదే చెప్తాను అనమాట. సో డాక్యుమెంట్ కూడా 1-2 సార్లు నేను చూసుకుంటాను, మీకు కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను, మీకు సైట్ విజిట్ అయ్యి ల్యాండ్ నచ్చినట్టయితే. సో మనం అయితే ఫస్ట్ పొలంలోకి అయితే వెళ్దాం రండి. సో దీన్ని మనకి ఏంటంటే సో గేట్ కూడా పెట్టున్నారు నీట్గా, ఇబ్బంది లేదు మనకి గేట్ అనమాట. ఇది ఒక్కటే కాదు, పక్కన పొలాలు కూడా అన్ని రెడ్ సాయిల్. ఇక్కడ మనకి ఎదరొసరికి శ్రీగంధం పెట్టున్నారు ఎదర. సో అది వేరే వాళ్ళ ల్యాండ్, శ్రీగంధం ఉంది. ఇది వచ్చేసరికి నీట్గా ప్యూర్ రెడ్ సాయిల్. చూడండి సాయిల్ ఎంత బాగుందో చూడండి. వాటర్ కూడా పెడుతున్నారు మొత్తం ఇప్పుడే. ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. మనకి సాయిల్ పరంగా చాలా బాగుంది. సాయిల్కి అసలు వంక పెట్ట అవసరం లేదు, చాలా మంచి సాయిల్. జొన్న కూడా చూడండి చాలా బాగుంది. సో ఈ మధ్య వేసినట్టు మంచి హైట్గా పెరిగింది. మనకి జొన్న అయితే వేసిన పొలంలో జొన్న కూడా చాలా బాగుంది అనమాట. మనకి లోతు కూడా లెంత్ అంటే బాగానే ఉన్నాయి, మొత్తం నీట్గా 4 వైపులు సద్రంగా ఉంది. సో పొలం అయితే చాలా బాగుంది. దీన్ని 2 వైపులు తార్ రోడ్డు, ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇది మనకి అడ్రస్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది అనమాట. సో మనకి ల్యాండ్ వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్ త్రిపురాంతక మండలంలో ఉంటుంది. ఇది మన హైదరాబాద్కి కూడా 270, 260 అంత డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు విజయవాడకు వచ్చేసరికి 200 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. 180-200 డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇద్దరికి బాగా సెట్ అయ్యిద్ది. ఇందులో మనం ఏదన్నా పళ్ళ తోటలు కానీ ఏమైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను నీట్గా మీకు. చూడండి జొన్న కూడా చాలా బాగుంది. మంచిగా నేల అయితే చాలా బాగుంది. బోర్లు అయితే 3 ఉన్నాయన్నారు. ఇన్కేస్ మనకు వాటర్ సరిపోకపోతే మనం ఇంక 2-3 బోర్లు వేసుకుంటే, 2 బోర్లు కానీ ఇంకా వేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఉంది చూడండి బోరు, దానికైతే కనెక్షన్ తీసేశారు. లేదా దానికి ఇప్పుడు ఆన్ చేసి చూపించే ఉన్నాయి. ఆడ ఒక బోర్ ఉంది, అటువైపు ఒక బోర్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి మొత్తం దీనికి. చూడండి పొలం కూడా మరీ షేప్ అవుట్ ఏం లేదు, నీట్గానే ఉంది. 4 మూలలుగా సమానంగా అనిపిస్తుంది. ఇది ఎలా పడితే షేప్ లేకుండా అయితే ఏం లేదు. ఇటువైపు ఆల్రెడీ మనకి ఫెన్సింగ్ ఉంది, అటువైపు ఫెన్సింగ్ ఉంది, మొత్తం నీట్గా ఉందన్నమాట. సాయిల్ అయితే రెడ్ సాయిల్ మొత్తం. చూడండి అంతా పొలం అంతా ఎలా ఉందో జొన్న నీట్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు ఆ యాప్ చెట్టు కనపడుతుంది కదా, అటువైపు కూడా ఒక పల్లెటూరు కనెక్టివిటీ తార్ రోడ్డు అయితే ఉంటుంది. మనకి ఇది విలేజ్ కనెక్టివిటీ తార్ రోడ్డు. సో మనం కార్ దిగంలోనే మన పొలంలోకి అయితే వస్తాం. ఇదే మొత్తానికి పొలం అయితే ఇది. దీనికి ఆల్రెడీ ఒక 2-3 లింక్ డాక్యుమెంట్లు దాకా ఉన్నాయన్నమాట. డాక్యుమెంట్ కూడా చాలా బాగుంది. 3 లింక్ డాక్యుమెంట్లు క్రియేట్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. అది కూడా ఇబ్బంది లేదు. సో మళ్ళీ చెప్తున్నాను. సో నా వీడియోలో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలాగ మంచి ఎంకరేజ్ చేస్తే ఇంకా మీ దగ్గర మంచి కంటెంట్ తీసుకొస్తాను నీట్గా. సో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. సో చాలామంది అన్నారు 3 లక్షలు 4 లక్షలు పొలాలు ఉన్నాయి, నేను ఎందుకు తేలేదని. ఎవరైనా ఒకటే చెప్తున్నాను, 3-4 లక్షల పొలాలు లేవు. ఒకవేళ 3-4 లక్షల పొలాలు ఉన్నాయని చెప్తే డీకే పట్టాలు అవి ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఉండవు వాటికి. సో దట్ వాటి గురించి మీరు పెద్దగా ఆలోచించడం అనవసరం. ఏదైనా సరే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ఒక 7 lakhs నుంచి పైకి వెళ్తే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం మంచి డాక్యుమెంట్ ఉన్న ల్యాండ్స్ అయితే రావట్లేదు. 7 lakhs అనుకోవాలి. అది మన దగ్గరికి ఎవరైనా సరే 7 lakhs పైన అయితేనే నాకు కాల్ చేయండి. అంత పైన అయితేనే నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ల్యాండ్స్ మీకు చూడగలను. అంతకన్నా తక్కువ రేట్ ల్యాండ్లు అయితే నేను చూడలేను. ఒకవేళ మీకు ఏమైనా వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మన ఛానల్లో. ఇది మన ఛానల్ అయితే చాలామంది బాగా చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి ల్యాండ్స్ అయితే ముందుకు తీసుకొస్తాను. ఈ 18 ఎకరాల ల్యాండ్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ ఇలాంటి ల్యాండ్ తీసుకోవడానికి ఇంకా నేను ట్రై చేస్తాను మంచిగాను. అండ్ మీకు వెళ్ళేటప్పుడు ఇక్కడ హైవే వరకు రోడ్డు కూడా ఎంత ఉందో మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. మన కారు అదే మన కారు. సో కార్ వేసుకుని వెళ్ళి 2 kilometers డిస్టెన్స్ ఎంత ఉందో మీకు క్లారిటీగా చూపిస్తాను. అది నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది మనకి అందరూ నన్ను ఫోన్ చేసి ఎక్కడ అని పద్దాకలు అడగొద్దు దయచేసి. అది ఒక్కటే నన్ను అర్థం చేసుకోండి.
చాలామందికి చెప్పాలంటే నాకే చాలా చికాకుగా ఉంది. మళ్ళీ చెప్పిన విషయాన్ని మళ్ళీ అందరూ అడుగుతారు, ఏ ఊరు ఎక్కడ అని అడుగుతారు. అందుకే నేను ముందే మీకు చెప్తున్నాను, ఇది వచ్చేసరికి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. NH 564D హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తార్ రోడ్ ఆనుకునే ఉంటుంది. మనకి త్రిపురాంతకానికి దగ్గరలో ఉంటుంది. మండలం కూడా త్రిపురాంతక మండలంలో వస్తుంది. ఇటు ఇనుకొండ వచ్చేసరికి దీనికి 24 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంతే, నేను ఫోన్ చేస్తే ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేను. ఎందుకంటే లొకేషన్స్ కూడా అడుగుతున్నారు. లొకేషన్లు పెట్టి నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల నన్ను సైడ్ చేసి ఏరియా వాళ్ళు తీసుకొచ్చి ల్యాండ్ కొంటున్నారు. నేనైతే కష్టపడేది ల్యాండ్ అమ్మితే అందులో నాకు ఇన్కమ్ వస్తుంది. నా ఫ్యామిలీ కూడా డిపెండ్ అయింది దానికోసం. నేను ఇది వీడియో నేను యూట్యూబ్ ఛానల్ ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఇందులో చేస్తున్నాను. రియల్ ఎస్టేట్లోకి వచ్చేసిన ఫుల్ ఫ్లెక్జ్డ్గా. నాకు ఇంకొక బిజినెస్ కూడా ప్రజెంట్ అయితే ఏం లేదు. మీరు అర్థం చేసుకోండి. పద్దాకలు మీకు ఎవరికైనా నిజంగా కొనేవాళ్ళు అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేసి, బాబు నేను ఎక్కడికి రావాలి, విజిట్ ఎప్పుడు పెట్టుకుని మాత్రం అడుగుతారు. పద్దాకల అడ్రస్లన్నీ అడగరు. అడ్రస్ అడిగారంటే మాత్రం నేను చెప్పను. నా విధానం మీకు నచ్చపోతే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎందుకంటే ఇక్కడ నేను 10 నిమిషాలు చెప్పిన వీడియోనే డైలీ ఒక 100 మంది చేస్తే 100 మందికి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఒక మనిషిని, రోబోని కాదు. అర్థం చేసుకోండి. ఇది దయచేసి ఎక్కడైనా మాత్రం అడగొద్దు. మీకు డౌట్ ఉంటే వీడియో 1-2 సార్లు చూడండి. దట్ నాకు కాల్ చేస్తే ఎక్కడికి రావాలని అడగండి, నేను చెప్తాను. వచ్చి విజిట్ అవ్వండి. క్లారిటీగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేనైతే ఫేక్ కాదు, మీరు కూడా ఫేక్ లాగైతే బిహేవ్ చేయొద్దు. చాలామంది జెన్యూన్గా నిజంగా వచ్చి చూసి వెళ్తాను నా ల్యాండ్లు. వాళ్ళ ఒపీనియన్ కూడా అక్కడే షేర్ చేసుకుంటున్నాను నాతో. బాబు ఈ ల్యాండ్లో ఇలాగుంది, నాకు కొంచెం రేట్ తగ్గుంటే బాగుంటుంది, కొంచెం సాయిల్ బాగుంటే బాగుంటుంది, ఇలా చెప్తున్నారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే కొంతమంది ఒక బ్యాచ్ ఉంది సపరేట్గా, ఫోన్ చేయడం, బాగా సతాయించడం, అదే పని వాళ్ళకి. ఇంకేమనంటేనేమో నువ్వు ఫేక్, నువ్వు జెన్యూన్ కాదంటారు. మీరు అనుకున్నంత మాత్రం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఫేక్ అనుకోండి, నా ఛానల్ ఫాలో అవ్వద్దు, నా వీడియోలు చూడమాకండి, నేను పెట్టే ల్యాండ్ చూడమాకండి. మంచి డీల్స్ మీరే మిస్ అయిపోతారు. నేనేం ఫేక్ ఏం పెట్టట్లేదు కాబట్టి నాకు అయితే భయం లేదు. నేనైతే ఓపెన్గా చెప్తున్నాను. నాదైతే ఓపెన్ ఛాలెంజ్. నేనైతే జెన్యూన్ ల్యాండ్ తీసుకొస్తున్నాను. నాకు తెలిసి అయితే ఎక్కడ ఫేక్ కంటెంట్ కానీ ఫేక్ కానీ నేను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు ఎవరైనా ఫేక్గా అనుకుంటే మాత్రం నా ఛానల్ నుంచి నిర్భయంగా వెళ్ళిపోండి. నేను అస్సలు బతిలాను. మీకు ఓకే నేను జెన్యూన్ అనుకుంటేనే నా ఛానల్ చూడండి, నా వీడియోలు చూడండి. లేదు నేను ఫేక్ అనుకుంటే వెళ్ళిపోండి. నాకు అసలు మొహమాటమే లేదు. ఎందుకంటే మీరు కాబట్టి ఇంకొకరికి కొంటారు. మీ వల్ల నాకు టైం వేస్ట్, మీకు కూడా టైం వేస్ట్ ఫేక్ ఛానల్ చూసుకోవడం వల్ల. ఇది నన్నైతే అర్థం చేసుకోండి. చూశారు కదా, మనం పొలం దగ్గర నుంచి ఇలాగే రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది సాఫీగా. 2 కిలోమీటర్స్ రాంగ్లోనే మనకి నీట్గా హైవే అయితే టచ్ అయిపోద్ది. మనం హైవే దగ్గరలో ఉన్నాం అనమాట. మనం అదే పొలం నుంచి పైకి వెళ్తే ఒక పల్లెటూరు ఉంటుంది, పల్లెటూరుకి అటాచ్ అయ్యింది. అది NH 554D అనేది కూడా చాలా పెద్ద హైవే. యాక్చువల్గా దానికి 4 లైన్ ప్రపోజల్ ఉంది అంటున్నారు. ఇంకా బయటకి అయితే అఫీషియల్గా అయితే న్యూస్ రాలేదు. అన్అఫీషియల్గా అయితే 4 లైన్ శాంక్షన్ చేస్తా అంటున్నారు. మరి అయితే బాగుంది. వినుకొండ వరకు అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇటు వినుకొండ అటు వచ్చేసరికి ఆత్మకూరు వరకు అయితే అయిపోయింది ఆల్రెడీ. ఆత్మకూరు వరకు రోడ్డు వర్కే పూర్తి అయిపోయింది కర్నూలు నుంచి. వినుకొండకేమో గుంటూరు నుంచి శాంక్షన్ అయింది అంటున్నారు. ఇంకా బిడ్ అయితే వెళ్ళేటట్టుంది. మనకి హైవేలో నుంచి 2 కిలోమీటర్లు ప్యూర్ రెడ్ సాయిల్. వినుకొండకు కూడా 23 కిలోమీటర్లు ఎంత వస్తుంది. అసలు మీరైతే మిస్ చేసుకోవద్దు. ల్యాండ్ అయితే నాకు తెలిసి చాలా మంచి బడ్జెట్లో మంచి ల్యాండ్ అనుకుంటున్నాను నేను. వాటర్ అంటారా, ఆల్రెడీ 3 బోర్లు ఉన్నాయి. మనం కావాలంటే 2 బోర్లు వేసుకుందాము. మనకి ఏంటంటే పళ్ళ తోటలకు కానీ ఏదైనా తోటలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ వెళ్తేనే విజయవాడ వెళ్తాం మనం, రైట్ సైడ్ అయితే కర్నూలు వెళ్తాం. ఇప్పుడు నాకు కర్నూలు వైపు పని ఉంది కాబట్టి అటువైపు వెళ్తున్నాను. రోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దానికి మొత్తానికి 2 రోడ్లు ఉంటాయి. మెయిన్ హైవే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.